మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసుతో ప్రేమ ప్రయాణం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. 4 క్రొవ్వొత్తులు మనం చూసాం కదా. మొదటిది నిరీక్షణ, హోప్. అంటే దాన్ని ప్రవక్తల క్రొవ్వొత్తి అని కూడా అంటారండి. అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ప్రవక్తలు ప్రవచించిందంతా కూడా యేసు ప్రభులో నెరవేరింది. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టింది ఈ పాత నిబంధనలో ప్రవక్తల ప్రవచనాల్ని నెరవేర్చడానికి. ఇంకా రెండవది ఏంటంటే ప్రేమ కొవ్వొత్తి అంటారు, లేకపోతే బెత్లెహేం క్రొవ్వొత్తి అంటారండి. అంటే యేసు ప్రభు పుట్టాడు. యేసు ప్రభు అంటే దేవుడు అంటే ప్రేమ అండి. ఇదొక్క మాట మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమ. ఆ ప్రేమ అయిన దేవుడు ఈ లోకంలో యేసు ప్రభుగా పుట్టాడు. అంటే ప్రేమ పుట్టిన రోజు అన్నమాట. ఆయన ఎందుకు పుట్టాడు అంటే దేవుడు మనిషిగా, మనిషి దేవునిగా మారాలి, ప్రేమ కలిగి జీవించాలి. క్రిస్మస్ అంటే దేవుని యొక్క ప్రేమను మనం పొంది మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇవ్వడం అన్నమాట. ఎప్పుడు ఇతరులని మనం ప్రేమించాలి, మన్నించాలి. యేసు ప్రభులాగా ఆయన ఒక మనిషి ఎలా జీవించాలి సాటి మనిషితో అని చెప్పడానికి వచ్చారండి. అందుకని ఇప్పుడు మరియ తల్లి యోసేపులు యేసు ప్రభు యొక్క ప్రేమని, అంటే ప్రభువుని మోసుకొని వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట. ఈరోజు మరియ తల్లి యోసేపుల యొక్క ప్రేమ ప్రయాణం. అలాగే పాత నిబంధనలో 3 దంపతులు చూద్దామండి. అబ్రహాము సారాల ప్రేమ ప్రయాణం, ఆ తర్వాత మోషే సిప్పోరా వాళ్ళ ప్రేమ ప్రయాణం దేవునితో అన్నమాట. ప్రేమ అంటే దేవుడు. ఆ తర్వాత అక్విలా ప్రిసిల్లాల ప్రేమ ప్రయాణం. మొత్తంగా 4 దంపతుల ప్రేమ ప్రయాణం అన్నమాట. ఈరోజు సమరీ ఏంటంటే మన ఇహలోక యాత్ర యేసు ప్రభుతో నడిచే ప్రేమ సువార్త ప్రయాణంగా ఉండాలి. అది మన సొంత ప్లాన్స్ వేసుకొని ప్రభువా నువ్వేం చేస్తున్నావు, నాకెందుకు ఇలా జరుగుతుంది అంటే నువ్వు యేసు ప్రభుని మోసుకొని పోయే ఆ విధంగా జీవించాలన్నమాట. ఒక దంపతుల విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుందండి. మరి మరియ తల్లి యోసేపుల వివాహం వెనకాల దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మరియ తల్లి దేవుణ్ణి గర్భం ధరించాలి. వాక్యమైన దేవుణ్ణి ఆ తల్లి గర్భం ధరించి లోకానికి అందించడం అన్నమాట. మరి మరియ తల్లికి భర్తగా యోసేపు మరియ తల్లిని కాపాడాలి, ఆ బాబుని కూడా కాపాడాలి. పెంపుడు తండ్రిగా బాబుని హెరోదు బారి నుంచి కాపాడతాడు, తండ్రిగా భర్తగా కష్టపడి పనిచేస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు ప్రేమగా జీవిస్తారండి. ఈ లోకాన్ని సృజించిన దేవుడు యేసు ప్రభు ఒక చిన్న బాలునిలాగా మరియ తల్లికి జన్మించి ఆ చిన్న బాలునిలాగా ఆ బాబు అమ్మకి ఎంత ప్రేమను అందించాడు, ఎన్ని ముద్దులు పెట్టాడు, నాన్నకి ఎంత ప్రేమను అందించాడు, వాళ్ళకెంత విధేయించాడు. జోజప్ప గారు మరియ తల్లిని ఎంత ప్రేమించారండి. పశువుల పాకలో ఆ తల్లికి మరి ఆయననే ప్రసవం చేశారు. ఎవరు లేరు కదా, ఎవరు తెలియదు ఆ ఊర్లో ఒక్కరు కూడా. అందుకే పశువుల పాకలోకి వెళ్ళారు. ఊరి బయట ఉందయ్యా ఒక పశువుల పాక, వెళ్ళు అక్కడికి తీసుకెళ్ళు, నొప్పులు వస్తుంటే నీ భార్య కంటే తీసుకెళ్లారు. ఎన్ని చేయాలండి బాబుకి తల్లికి, ఎంత ప్రేమ. కానీ ఆయన ఆ తల్లిని తాకలేదు, కానీ ఎంత ప్రేమ. అంటే ఏమీ ఆమె నుంచి పొందకుండా ఆమెకు ప్రేమను అందిస్తున్నాడు. ఏమీ ఆశించకుండా ఇతరులకి మేలు చేయడమే అదే మరి త్యాగమైన ప్రేమ. అది నిజమైన ప్రార్థన అండి. 24 గంటలు ప్రార్థనలు చేయడం కాదు క్రిస్టియానిటీ అంటే. దేవుని యొక్క ప్రేమని చుట్టూ వాళ్ళకి అందించడం.
ఎంతగా నువ్వు ప్రేమను అందిస్తావో అంతగా ప్రార్థించినట్లు, అంతగా భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించినట్లు అన్నమాట. ఈరోజు మరియ తల్లి మరి యోసేపుల ప్రయాణం అండి. నేను మ్యాప్లో చూపిస్తాను మీకు. ఎక్కడ నజరేత్ ఉంది, అక్కడి నుంచి వాళ్ళు మరి బెత్లెహేంకి వస్తారనమాట. రావడం కూడా ఇలా ప్రయాణం చేసి రావాలి, మధ్యలో సమరియా నుంచి రారు. లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వెళ్దామండి మనము. అప్పుడు ఏం జరుగుతుంది అంటే హిస్టారికల్ అన్నమాట ఈ బైబిల్ గ్రంథం. అగస్తు చక్రవర్తి, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న అగస్తు చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేస్తాడండి. తన సామ్రాజ్యం అంతా కూడా జనాభా లెక్కలు సేకరించాలి అని. కనుక జనాభా లెక్కలు వాళ్ళ పేర్లు రాయించుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరూ ఎక్కడ పుట్టారో అక్కడికి వెళ్ళాలన్నమాట. యేసు కాలంలో పవిత్ర భూమి చూడండి అమ్మా. ఇది మరి ఈ పవిత్ర భూమి ఇజ్రాయెల్ దేశము, పాలస్తీనా అనేవాళ్ళు 3 భాగాలు. ఉత్తర గలిలియా, ఇక్కడ గలిలియా సరస్సు ఉంటుంది అన్నమాట. మధ్యలో సమరియా, యూదయ, దక్షిణ యూదయ. సో ఇప్పుడు మరియ తల్లి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నజరేత్. ఇక్కడ నుంచి గాడిద మీద కూర్చోబెట్టుకొని మరియ తల్లిని జోజప్ప గారు ఇలా ప్రయాణమై ఇక్కడ బెత్లెహేంకి వస్తారండి. ప్రేమ ప్రయాణం. ఇంకా అక్కడి నుంచి యెరూషలేంకి వెళ్తారు, బాబుని తొలి చూలు బిడ్డని సమర్పించడానికి అన్నమాట. అక్కడి నుంచి మళ్ళా తిరిగి నజరేత్కి వెళ్తారు. ఇప్పుడు ఇంకో మ్యాప్లో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి అమ్మ, యేసు మరియ యోసేపుల ప్రేమ ప్రయాణం అని రాసుకునండి. నజరేతు నుంచి బయలుదేరారు జోజప్ప గారు, మరియ తల్లి. యేసు ప్రభు కూడా ఉన్నారు కదా మరియ తల్లి గర్భంలో. సో వాళ్ళు నజరేతు నుంచి బెత్లెహేంకి వచ్చేసారు. అక్కడి నుంచి యెరూషలేం అన్నమాట, బాబుని దేవాలయంలో సమర్పించడానికి. మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు నజరేత్కి వచ్చేసారు. ఆ తర్వాత నజరేతు నుంచి చూడండి 4వ నంబర్ బెత్లెహేంకి వస్తారు. అక్కడ జ్ఞానులు దర్శిస్తారనమాట. ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా ఐగుప్తుకి పారిపోమని చెప్తే ఐగుప్తుకి పారిపోతారు. హెరోదు రాజు మరణించిన తర్వాత అప్పుడు మరియ తల్లిని బాలయేసుని తీసుకొని మరలా తిరిగి జోజప్ప గారు నజరేత్కి వచ్చి నజరేతులో నివాసం ఉంటారు. అవే ఇక్కడ రాయబడ్డాయి చూడండి. నంబర్స్ చూస్తూ మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి. నజరేతు నుండి బెత్లెహేంకి లూకా 2:4-20. తర్వాత బెత్లెహేం నుండి యెరూషలేంకి, యెరూషలేం నుండి నజరేతునకు లూకా 2:39. నజరేతు నుండి బెత్లెహేంకి, బెత్లెహేం నుండి ఐగుప్తుకి, ఐగుప్తు నుండి నజరేతుకు. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను ఒకసారి. ద ఎర్లీ ట్రావెల్స్ ఆఫ్ జీసస్, జోసెఫ్ అండ్ మేరీ. దే బిగిన్ దేర్ జర్నీ ఫ్రమ్ నాజరేత్, Nazareth to Bethlehem, Bethlehem to Jerusalem, Jerusalem to Nazareth. Then again Bethlehem, from Bethlehem to Egypt, again from Egypt to Nazareth. Okay, here it is written from Nazareth to Bethlehem, from Bethlehem to Jerusalem, from Jerusalem to Nazareth, from Nazareth back to Bethlehem, ఫ్రమ్ బెత్లెహేమ్ టు ఈజిప్ట్, ఫ్రమ్ ఈజిప్ట్ టు నాజరేత్. మీరు మ్యాప్లో చూశారు కదా. అక్కడి నుంచి మరి మరియ తల్లిని తీసుకొని బెత్లెహేమ్ వస్తున్నాడు. 85 కిలోమీటర్స్, 9 నెలలు గర్భం ధరించింది. వారం 10 రోజుల ప్రయాణం అన్నమాట. అది ఎలా తీసుకొస్తున్నాడు? వాళ్ళు ఆ రోజులలో బస్సులు, కార్లు ఉండవండి, గాడిదల మీదే ప్రయాణం చేస్తారనమాట. సో మరియ తల్లిని గాడిద మీద కూర్చోబెట్టుకొని వస్తున్నారు. రాత్రి అయితే ఒక చెట్టు క్రింద అలా ఉంటున్నారనమాట. చలిలో ఎంత చూడండి. అలా వస్తున్నప్పుడు చాలాసేపు గాడిద మీద కూర్చోవడం కూడా మీరు ఊహించుకోండి. 2 కాళ్ళు ఒకవైపు పెట్టుకొని గాడిద మీద కూర్చోవడము, నిండు చూలాలు, చాలా కష్టం అండి. ఇప్పుడు నజరేత్ నుంచి వాళ్ళ ప్రేమ ప్రయాణం ప్రారంభమైంది. వాళ్ళు అలా వస్తున్నారు. వస్తున్నప్పుడు నాకేం చెప్పారంటే, దూత కలలో నిన్ను అసలు విడిచిపెట్టాలని నేను ఆలోచించుకుంటుంటే దావీదు కుమారుడవకు యోసేపు అని నన్ను పిలిచారు. నీవు మరియని
స్వీకరించాలి. స్వీకరించడానికి భయపడొద్దు. ఆమె పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది. నీవు ఆ బాబుకి యేసు అని పేరు పెట్టాలి. యేసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుండి విడిపిస్తాడు. అంటే మెస్సయ్య మనల్ని పాపం నుంచి రక్షిస్తాడు అని చెప్పాడు. చూడు, నీ గర్భంలో దేవుడు మరి మెస్సయ్య రక్షకుణ్ణి రూపుదిద్దుతున్నారు. ఎంతమంది స్త్రీలు ఉన్నారు, నిన్ను ఎన్నుకున్నారు. అవునా అండి? అవునా? నాతో ఏం చెప్పారంటే గాబ్రియేల్ దూత, ఏదో దయాప్రాప్తురాల, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. దేవుడు దావీదు సింహాసనాన్ని నీ కొడుకు ఇస్తాడు, ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు, ఆయన యాకోబు వంశులను పరిపాలిస్తాడు అని చెప్పారండి. అవును, చూడు, ఈ లోకానికి రక్షకుడిని ఇవ్వడానికి ఆ రక్షకుని తల్లిగా నిన్ను ఎన్నుకున్నారు. ఎంత ఘనత కదమ్మా నీకు. మరి ఆ తల్లికి భర్తగా మిమ్మల్ని ఎన్నుకున్నారు. పెంపుడు తండ్రిగా మీకు కూడా ఎంత ఘనత. కనుక మనం దేవుని యొక్క చిత్తం చేయాలి. ఎందుకంటే మరి రక్షకుడు బెత్లెహేంలో పుట్టాలి అని రాయబడి ఉంది కదా. కాబట్టి మనం ఇప్పుడు బెత్లెహేం ప్రయాణం చేస్తున్నాం. అగస్తు చక్రవర్తి ఆజ్ఞ జారీ చేశాడని కాదు, కానీ వాళ్ళిద్దరికీ ఎంత జ్ఞానం ఉంది అంటే పాత నిబంధనలో అంతా కూడా జ్ఞానం వాళ్ళు కలిగి ఉన్నారనమాట. ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. ఎవరైతే దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళు దేవుని చిత్తం చేస్తారండి. ఈ లోక జ్ఞానాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఈ లోకంలో లోకాధికారి చిత్తాన్ని చేస్తారనమాట. వాళ్ళకంతా తెలుసు అబ్రహాము ఎలా దేవుని విధేయించాడు. ఇప్పుడు ముందుగా మరి మరియ తల్లి యోసేపుల ప్రేమ ప్రయాణం. ప్రేమ అంటే యేసుప్రభు. యేసుప్రభుని మోసుకొని వెళ్తున్నారు. మరియ తల్లి గర్భంలో యేసుప్రభు ఉన్నారు కదా. ఇద్దరు ఎంత ప్రేమగా మరి జోజప్ప గారు, జోజప్ప గారు అంటాం మనం, మరియ తల్లిని ఎంత ప్రేమగా తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఆ తర్వాత వాళ్ళు బెత్లెహేంకి వెళ్తారు. అక్కడ పశువుల పాకలో మరియ తల్లి అర్ధరాత్రి నిశీది సమయంలో ప్రశాంత వేళలో యేసుప్రభుని ఈ లోకానికి అందిస్తారు. యేసుప్రభుకి జన్మనిస్తారు. మనం కూడా అలా యేసుప్రభుని గర్భం ధరించి యేసుప్రభుని కనాలి, అంటే ప్రేమని కనాలి అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు 8వ రోజు దేవదూత సూచించినట్లుగా యేసు అని బాబుకి పేరు పెడతారు సున్నతి చేసి. తర్వాత మరి బాబుని దేవునికి సమర్పించాలి. ప్రతి తొలిచూలు బిడ్డ కూడా నిర్గమకాండం 12:1 చెప్పినట్లుగా, 12:13 చెప్పినట్లుగా. సో వాళ్ళు బాబుని బెత్లెహేం నుంచి యెరూషలేం, మ్యాప్లో నేను మీకు చూపించాను కదండి, 6 మైళ్ళు ఉంటుందన్నమాట బెత్లెహేంకి ఉత్తరాన. యెరూషలేం తీసుకెళ్తారు. అక్కడ బాబుని దేవునికి సమర్పిస్తారనమాట. ఇది వాళ్ళ ప్రేమ ప్రయాణం. అంటే యేసు ప్రభువుని తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరూ కలిసే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ వివాహం యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుని లోకానికి అందించాలి. ఆ యేసు ప్రభుని 30 సంవత్సరాలు వాళ్ళు పెంచాలి. ఆ ప్రేమ అయినటువంటి ఆ యేసు ప్రభుని వాళ్ళు ఎంత ప్రేమగా పెంచుతారు, ఎంత పరిశుద్ధ వాతావరణం. వాళ్ళకి వేరే బిజినెస్ అంటూ ఏం లేదు, దేవుని బిడ్డని పెంచాలి. యెరూషలేం వెళ్తారు. అక్కడ బాబుకి సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు అన్ని ఆచార విధులు నిర్వర్తించిన తర్వాత మరల బాబుని తీసుకొని వాళ్ళు నజరేతునకు వచ్చారని లూకా 2:39 రాయబడి ఉంటుందండి. నజరేతు తర్వాత మీరు మ్యాప్లో చూశారు కదా, మరలా వాళ్ళు బెత్లెహేంకి వస్తారు. అక్కడ జ్ఞానులు వచ్చి బాబుని మరి ఆరాధిస్తారు, కానుకలిచ్చి. ఇది మత్తయి సువార్త 2 అండి, 2వ అధ్యాయం. సో ఈరోజు లూకా సువార్త 2:1-39 వరకు, ఆ తర్వాత మత్తయి సువార్త 2:1-12 వరకు మరి చదవాలన్నమాట. జ్ఞానులు వచ్చి ఆరాధిస్తారు కానుకలిచ్చి. ఆ తర్వాత మరి ఈ జ్ఞానులు రావడము యెరూషలేంలో హెరోదు రాజు దగ్గరకు వచ్చేస్తారనమాట. వచ్చి వాళ్ళు అడుగుతారు, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? ఆయన నక్షత్రంను తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింపవచ్చుతిమి అనగానే ఆయన డిస్టర్బ్ అయిపోతాడు.
అంటే ఇంకొక రాజు జన్మించాడంటే తనకి ఆ రాచరికం పోతుంది అని. ఆయన ఎప్పుడు ఈ హెరోదు రాజుకి ఇదే భయం అండి. తన కొడుకులు కూడా తన సీట్ కాజేస్తారని 3 కొడుకులను చంపిస్తాడండి అనుమానంతో అన్నమాట. తన భార్యని కూడా చంపిస్తాడు ఇష్టపడి చేసుకొని. మరియామ్నే అని మక్కబీల కుటుంబంలో పుట్టిన అమ్మాయి అన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ రాజుగా పుడితే తన రాజరికం ఏమైపోతుందో అని కలవరపడి జ్ఞానులను పిలిచి అడుగుతాడు, ఎక్కడ పుడతాడు యూదుల రాజు మెస్సయ్య అంటే వాళ్ళు మీకు 5:2 చెప్తారు, బెత్లెహేంలో జన్మిస్తాడు అని చెప్పి. ఆ తర్వాత ఈ జ్ఞానులు మరలా వెళ్తారు, వెళ్ళి ఈ బాబుని వాళ్ళు ఆరాధిస్తారు. ఆరాధించిన తర్వాత వాళ్ళు జ్ఞానులు రాలేదు కాబట్టి ఇంకా ఆయన జ్ఞానులను అడుగుతాడు, మీకు తార నక్షత్రం ఎప్పుడు కనబడింది అని. వాళ్ళు చెప్పిన టైం బట్టి చూస్తే సంవత్సరం దాటిపోతుంది అన్నమాట. కనుక 2 సంవత్సరాల వయసు లోపల ఉన్న పిల్లల్ని చంపించండి అని ఆజ్ఞ జారీ చేస్తాడు. అప్పుడు ఆయన ఆజ్ఞ జారీ చేయకముందే దేవదూత కలలో మరలా చెప్తారు యోసేపుకి. మత్తయి 2:13 అండి. బిడ్డని చంపాలని హెరోదు ప్లాన్ చేస్తున్నాడు, తొందరగా తల్లిని బిడ్డని తీసుకొని ఐగుప్తికి పారిపో. ఇక్కడ బెత్లెహేం నుంచి ఐగుప్తు 300 మైళ్ళు. రాత్రికి రాత్రి ఆ పసిబిడ్డని కాపాడడానికి, బాలయేసుని కాపాడడానికి యోసేపు మరి మరియ తల్లిని తీసుకొని బిడ్డని తీసుకొని వెళ్తున్నాడు అనమాట. ఆ పసిబిడ్డగా ఈ సృష్టికర్త వాళ్ళ రక్షణకి అప్పగించబడ్డాడు తండ్రి దేవుని యొక్క ప్రణాళికని బట్టి అన్నమాట. ఆ తర్వాత ఐగుప్తు వెళ్తారు. అక్కడ మరి కష్టపడి పనిచేసి వడ్రంగి పనిచేసి మరి మరియ తల్లిని అలాగే బాబుని ఆయన పోషిస్తాడు. హెరోదు రాజు చనిపోయిన తర్వాత తిరిగి మీరు రండి అని అంటే మళ్ళా నజరేతికి వచ్చి వాళ్ళు అక్కడ నివాసం ఏర్పరచుకుంటారు. 30 సంవత్సరాలు వాళ్ళకి విధేయత కలిగి జీవించాడు యేసుప్రభు అని మీరు లూకా సువార్తలో ఉంటుందండి. లూకా 2:51-52 అలాగే 3వ అధ్యాయంలో కూడా ఉంటుందన్నమాట. యేసుప్రభు 30 సంవత్సరాల వయసు వరకు తల్లిదండ్రులకి విధేయత కలిగి జీవించాడు. అమ్మ ప్రేమని పొందాడు, నాన్న ప్రేమని పొందాడు, ఇద్దరికీ కూడా ప్రేమను అందించాడు. సో మన కుటుంబ జీవితం ఏంటంటే వీళ్ళని మాదిరిగా తీసుకొని యేసు ప్రభుని అందరికీ అందించే సువార్త ప్రయాణంగా ఉండాలండి. మన ఇహలోక జీవితము దంపతులుగా యేసు ప్రభుని లోకానికి అందించాలి. యేసు ప్రభు అంటే ప్రేమను అందరికీ అందించడమే ప్రార్థన అండి. నేను బైబిల్ 28 సంవత్సరాలు ప్రభు నన్ను చదివించి ఎక్కడ చూసినా కూడా దేవుడు ప్రేమ. ఒక అనాథ పిల్ల ఎస్తేర్ని మహారాణిగా చేస్తారు. జైల్లో ఉన్న యోసేపుని ఐగుప్తుకి గవర్నర్ని చేస్తారు. ఒక పల్లెటూరి పిల్ల మరియా దేవుని తల్లిగా ఎంత ధన్యురాలన్నమాట. అంత దేవుని ప్రేమ అండి. ఈరోజు నేను మీ ఎదుట ఉన్నానంటే అది ఆయన ప్రేమ అన్నమాట. మనం గాలి పీల్చుకుంటున్నామంటే అది ఆయన ప్రేమ. దేవుడు అంటే ప్రేమ. మీరు ఇతరులకి యేసుప్రభుని ఇవ్వాలి అంటే నోటితో వాక్యం చెప్పకండి, మీరు ప్రేమను అందించండి. ఎందుకండి మీరు బట్టలు ఇస్తున్నారు, ఎందుకు బ్లాంకెట్స్ ఇస్తున్నారు, ఎందుకు అన్నం పెడుతున్నారంటే యేసుప్రభు ఇలా చెప్పాడు, తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు అని చెప్పాడు. లూకా 3వ అధ్యాయం మీరు చదివితే 10-11 నుంచి ఆ 2 అంగీలు ఉన్నవాళ్ళు లేని వాళ్ళకు ఒకటి ఇవ్వండి, అలాగే మరి ఆహారం ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో పంచుకోండి. ఇదే హృదయ పరివర్తన. నీళ్ళలో మునగడం కాదు. ఈ వాక్యం అనే నీళ్ళలో మునగడం అంటే చెప్పింది పాటించడం అన్నమాట. అలాగే ఇంకొక 3 చూద్దామండి, టైం అయిపోయింది. కానీ అబ్రహాము సారాలు దేవుడు పిలిచిన మొదటి దంపతులండి ఈ సృష్టిలో. క్రీస్తు పూర్వం 2000 నాడు అప్పుడు అందరూ కూడా ఈ విగ్రహాల్ని ఆరాధించేవాళ్ళు అనమాట. పరలోకంలో ఉన్న దేవునితో కనెక్షన్ లేదు. అలాంటి టైంలో దేవుడు ఆయనను పిలుస్తారు. ఆయన హూరు అనే ప్రాంతంలో నివసించేవాడు. వెనకాల బైబిల్ వెనకాల మ్యాప్స్ ఉన్నాయి. మ్యాప్స్ జెరాక్స్ చేయించుకొని ప్రక్కన పెట్టుకొని మీరు బైబిల్ చదవండి. ఆయన హూరు అనే ప్రాంతంలో ఉంటున్నప్పుడు దేవుడు ఆయనని అబ్రహాము నువ్వు రా అని పిలుస్తారు.
ఎక్కడికి ప్రభు అని అడగకుండా దేవుడు పిలవగానే తయారవుతాడు. సారా ప్యాకింగ్ చేసుకొని ఎక్కడ అంటే 1250 మైళ్ళు అండి కానా దేశానికి తీసుకొస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం అన్నమాట. దేవుడు చూపించిన దిక్కుగా అంటే దేవుని వెనకాల నడుస్తున్నాడు అనమాట. ఇది ప్రభు నాకు చెప్పమని చెప్పారండి. మొదటిసారి రెవల్యూషన్ ఇచ్చారనమాట. మన ప్రయాణము దేవునితో నడిచే సువార్త ప్రయాణంగా పరలోకానికి వెళ్ళే వరకు నువ్వు రా అన్నప్పుడు అబ్రహాము వెనకాల సారా మరి లోతుని కొడుకులాగా చూస్తాడు. తమ్ముడు మరణించాడు కాబట్టి లోతు వాళ్ళు కూడా వస్తారు. దేవుడు ఎలా నడిపిస్తే దేవుని వెనకాలే నడుస్తున్నారు అబ్రహాం సారాలు. అందుకని దేవుడు ఆయనను ఎంత ఆశీర్వదిస్తారంటే ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను. ఏ దేశం? కానా దేశం. ఇప్పుడు అది ఇజ్రాయెల్ దేశం. ఒక్క అబ్రహాం పిల్లలేనండి ఇజ్రాయెల్ దేశం అంతా. ఎంత అబ్రహాం విధేయించాడు మీరు చూడండి. హగార్ని పంపించేసేయి, ఇష్మాయిల్ని పంపించేస్తాడండి ఆదికాండం 21లో. ఇస్సాకుని ఇచ్చేసేయి 22 ఆదికాండంలో రెడీ అవుతాడనమాట, సిద్ధపడతాడు. అప్పుడు ప్రభు అంటారు, నేను చెప్పిందంతా నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు దైవభీతి కలవాడవని నేను తెలుసుకున్నాను, కాబట్టి నేను ఎక్కువగా ఆశీర్వదిస్తాను. ఆకాశ నక్షత్రాల్లాగా నీ పిల్లలు, భూలోకంలో ఉన్న వంశాలన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. అంటే దేవుడు నీ వంశంలో పుట్టి ఆ యేసు ప్రభు అందరికీ ఆశీర్వదకరంగా ఉంటాడు. అందుకే అబ్రహాం పిల్లలు ఇప్పటికీ ఆశీర్వాదం పొందుతారు. అసలైన ఆశీర్వాదం ఏంటంటే యేసు ప్రభు పుట్టాడు. ఇదో బైబిల్ గ్రంథం వీళ్ళు రాసిందే అంతా కూడా. మోషే కానీ అపోస్తులు కానీ అందరూ ఒక్క లూకా తప్ప అన్నమాట. అన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయండి. దేవునితో నడవడం అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడం. ఇది ప్రక్కన పెట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నా అంటే పరలోకానికి రారు. మత్తయి 7:21 చదవండి. ప్రభు అనేవాళ్ళు పరలోకానికి రారు, నా తండ్రి చిత్తం చేసేవాళ్ళే వస్తారు. ప్రతి దంపతుల విషయంలో, ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది. యేసు ప్రభు సిలువలో మరణించాలి. ఆయన సిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ, ఆయన పునరుత్థానం ద్వారా మనకి పునరుత్థానం. ఆ ప్లాన్ ఏదైతే ఉందో అది ఆయన చేశారు. దేవుని తల్లిగా మరియ తల్లి, దేవుని పెంపుడు తండ్రిగా యోసేపు, అబ్రహాం సారాలు, ఆ తర్వాత మోషే అండి. నిర్గమకాండం 4వ అధ్యాయంలో 3 నుంచి కనబడతాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నారనమాట. 3వ అధ్యాయం నుంచి మాట్లాడతారు. ఏం చెప్తారంటే దేవుడు, మోషే సినాయి పర్వతం దగ్గర మిద్యాన్లో మామయ్య గొర్రెలు కాస్తూ ఉంటాడు 40 సంవత్సరాలు. అప్పటికి ఆయనకి 80 సంవత్సరాల వయసు. 40 సంవత్సరాలు ఫరో రాజు మనవడిగా, 40 సంవత్సరాలు వాళ్ళ మామయ్య గొర్రెలు కాస్తూ గొర్రెల కాపరిగా. దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు 80. ఇప్పుడు నువ్వు ఐగుప్తికి వెళ్ళి వాళ్ళని విడిపించుకొని రావాలి, తర్వాత వాళ్ళని వాగ్దాన భూమికి నడిపించాలి. అప్పుడు 4వ అధ్యాయం 18 నుంచి చదివితే వాళ్ళ మామగారి దగ్గర పర్మిషన్ తీసుకుంటాడు. మామయ్య నేను వెళ్తున్నాను, దేవుడు నన్ను ఈ పని చేయమన్నారని మామగారిని ఆయనకి నమస్కరించి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని తన భార్యని 2 కొడుకులని వెంట పెట్టుకొని ప్రయాణం చేస్తాడండి. ఆ ప్రయాణం 40 సంవత్సరాలు. భార్య పిల్లలు ఉంటారు. ఐగుప్తులో ఫరో రాజుతో మాట్లాడతాడు. అనేక అద్భుతాలు దేవుడు చేసి ఆయన ద్వారా మరి సినాయి పర్వతం దగ్గర తీసుకొని వస్తారు. అక్కడ ఆయనకి దేవుడు చెప్పిందంతా రాస్తాడు, ప్రజలకి బోధిస్తాడు. ఇంకా 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపిస్తాడు. తన భార్యతో తన బిడ్డలతో గడపలేదండి, ఉన్నాడు కానీ దేవుని పని చేశాడు. ఇది ప్రేమ ప్రయాణం అన్నమాట. ఎంత గొప్ప పని జరిగిందండి. ఒక దంపతులు దేవుని మాట వింటే ఇంకా అక్విలా ప్రిసిల్లాలు ఇంకోసారి ధ్యానించుకుందామండి. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయంలో పౌలు 2వ సువార్త ప్రయాణంలో అన్నమాట. ఆయన ఫిలిప్పి, ఆ తర్వాత గ్రీస్ దేశాలు, అలా ఏథెన్స్ నుంచి కొరింథీ వెళ్ళి వీళ్ళ దగ్గర ఉంటాడనమాట. అక్విలా ప్రిసిల్లాల దగ్గర సువార్త బోధిస్తాడు. అక్కడి నుంచి వాళ్ళు ఆ కొరింథీ నుంచి అనమాట పౌలుతో కలిసి వాళ్ళు సేవ చేస్తారండి. అలా దేవుని యొక్క సేవ అన్నమాట. మనం ఈ పండుగ జరుపుకోవడము,
అట్లా కాదండి. మన ఎప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విని మరియ తల్లిలాగా, యోసేపులాగా, అబ్రహాంలాగా, మోషేలాగా, అక్విలా, ప్రిసిల్లా అలా దేవుని చిత్తం చేస్తామో, యేసు ప్రభు ప్రేమని మోసుకొని లోకానికి అందిస్తామో అదే క్రిస్మస్ పండుగ. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకి ప్రసాదించాడు. యేసు ఎంతో ప్రేమించి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు సిలువలో అర్పించాడు. మరియ తల్లి ఎంతో ప్రేమించి లోకానికి రక్షకుణ్ణి అందించింది. జోజప్ప గారు ఎంతో ప్రేమించి మరి ఆ దేవుని కుమారుణ్ణి పెంచాడు. హెరోదు భార్య నుంచి కాపాడాడు. ప్రభా, ప్రతి దంపతులు కూడా వాళ్ళ సొంత బిజినెస్ కాకుండా యేసు ప్రభువుతో నడుస్తూ యేసు ప్రభు యొక్క ప్రేమని లోకానికి అందిస్తూ ఈ నలుగురు దంపతుల ద్వారా మేము నేర్చుకున్న విషయాలు మేము పాటించేటట్లు సహాయం చేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. యేసు ప్రభు అంటే వాక్యం కాబట్టి వాక్యం ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడతారో ఆ వాక్యాన్ని విధేయించి యేసు ప్రభు ప్రేమను లోకానికి అందించడమే క్రిస్మస్ పండుగ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.